హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో స్పౌజ్ పెన్షన్ల ఆప్షన్ అయితే మొదలైంది. స్పౌజ్ పెన్షన్ అంటే ఏమిటి? ఈ స్పౌజ్ పెన్షన్కు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసుకోకూడదు, ఈ పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే వివరాలు మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోనికి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాల నుండి కొత్త పింఛన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిని అందరినీ దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు గారు కొత్త పింఛన్ల గురించి అయితే ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. మొత్తం అన్ని కేటగిరీల పింఛన్లు కొత్తవి సుమారు 6 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం అయితే అంచనా వేసింది. కొత్త పింఛన్లకు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా జూలై నుంచి అయితే అవకాశం కల్పిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఇప్పుడైతే స్పౌజ్ పెన్షన్ అనే ఆప్షన్ విడుదల చేశామని, ఈ ఆప్షన్ ద్వారా పింఛన్ తీసుకుంటున్న భర్త డిసెంబర్ 1, 2023 నుండి అక్టోబర్ 31, 2024 ఈ మధ్యన ఎవరైతే పింఛన్ తీసుకుంటూ చనిపోయి ఉంటారో అలాంటి వారికి వారి భార్య పేరు మీద పింఛన్ మంజూరు చేయడమే ఈ స్పౌజ్ పెన్షన్ ఆప్షన్. ఈ స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ల ద్వారా సుమారు 90,000 దరఖాస్తులు వస్తాయని అయితే అంచనా వేశారు. ఇప్పుడు ఈ స్పౌజ్ పెన్షన్ల ఆప్షన్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించి జూన్లో పింఛన్ పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. మిగిలిన వృద్ధాప్య, ఒంటరి మహిళ, వితంతు పింఛన్లు అప్లై చేసుకోవాలంటే మీరు జూలై నుంచి అప్లై చేసుకోవచ్చని, అప్లై చేసుకున్న 60 రోజుల్లోపు మీకు పింఛన్ అనేది మంజూరు అవుతుందని, వృద్ధాప్య పింఛన్ అయితే 4,000, ఒంటరి మహిళ పింఛన్ అయితే 4,000, వికలాంగ పింఛన్ అయితే 6,000 రూపాయలు మీకు వస్తాయని ఆయన అన్నారు. ఈ స్పౌజ్ పెన్షన్ ఎవరికి వర్తిస్తుందంటే డిసెంబర్ 1, 2023 నుండి అక్టోబర్ 31, 2024 మధ్యన, అంటే సుమారు 10 నెలల కాలంలో ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటాడో అలాంటి వారికి ఆ పెన్షన్ భార్యకు వచ్చే విధంగా చూడటం. డిసెంబర్ 1, 2023 కంటే ముందు చనిపోయిన, అక్టోబర్ 31, 2024 వెనక చనిపోయిన మీకు ఈ ఆప్షన్ అనేది వర్తించదు. అలాంటి వారు మీరు జూలై నెలలో పింఛన్ అప్లై చేసుకోవచ్చు. ఈ పింఛన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ దగ్గర మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ ఉంటే చాలు, మీరు స్పౌజ్ పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు. జూన్ నెల నుంచి పెన్షన్ తీసుకోవచ్చు. ఈ పింఛన్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.